ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. గత నెల మార్చి 5 నుండి మార్చి 25 వరకు ఈ పరీక్షలను తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వహించింది. సుమారు 9.96 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. అందులో 4.88 లక్షల మంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరు కాగా 5.08 లక్షల మంది సీనియర్ ఇంటర్ పరీక్షలు రాశారు. ఇక తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. తెలంగాణ రిజల్ట్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కు సంబంధించినటువంటి ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసింది. మరికొద్ది గంటల్లోనే ఇంటర్ విద్యార్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం మార్చి 5 నుంచి 25 వరకు కూడా ఇంటర్ పరీక్షలు కొనసాగాయి. దాదాపుగా 9,96,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. దీనికి సంబంధించి మొదటి సంవత్సరంలో 4,88,000 మంది ఇంటర్ విద్యార్థులు రాయగా రెండవ సంవత్సరంలో 5,08,000 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం కూడా మార్చి 5 నుంచి 25 వరకు కూడా ఈ పరీక్షలు కొనసాగగా 1,132 పరీక్ష కేంద్రాలను అప్పటికే అధికారులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇంటర్ పరీక్షల ఫలితాలను చాలా పటిష్ట భద్రత మధ్య విడుదల చేస్తా ఉంది. దీనికి సంబంధించి మూల్యాంకనం కూడా పూర్తయిన నేపథ్యంలో ఇవాళ పరీక్షల రిజల్ట్ ప్రకటించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా తప్పిదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు మరొకసారి కూడా వాళ్ళు రీవాల్యుయేషన్ కు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఫీజు ఇతర వివరాలను కూడా ఇప్పటికే ఇంటర్ బోర్డు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఎవరు ఆందోళన చెందవద్దు. ఎందుకంటే దీని తర్వాతకి ఏమంటే మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి కనుక దానికి తగ్గట్టు ఫీజును చెల్లించుకొని మళ్ళీ పరీక్ష రాసుకోవచ్చు. అంత మాత్రాన ఎవరు కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దు అనేది కూడా ఇంటర్ బోర్డు తెలిపింది. ప్రభుత్వం కూడా అదే సూచిస్తుంది. ఎందుకంటే గతంలో ఇంటర్లో తప్పినటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బంగారు భవిష్యత్తును కూడా నాశనం చేసుకున్నటువంటి క్రమంలో ఎవరు కూడా ఆందోళన చెంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ కూడా అటు అధికార యాంత్రాంగం కూడా సూచించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇంటర్ ఫలితాలకు సంబంధించి అటు గతం సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం 2 రోజుల ముందుగానే ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేస్తా ఉంది. అటు ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఈసారి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇంటర్ విద్యార్థులకు సంబంధించి నాణ్యమైన విద్యను అందించారు. ఈసారి రిజల్ట్ ను పెంచుకోవడం కోసం అటు ప్రభుత్వ విద్యా సంస్థలు చాలా తీవ్రంగా కృషి చేశాయని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి రిజల్ట్ కంటే కూడా ఈసారి 1-2% మెరుగైన ఫలితాలు సాధించేలా కూడా కృషి చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక విద్యా విధానానికి సంబంధించి విద్యార్థులను సన్నద్ధం చేశారు. వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వాళ్లకు ఇంటర్ కు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా వాళ్లకు బోధించి ఈసారి రిజల్ట్ రాబట్టేందుకు కూడా ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. అటు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థులకు విద్య అందించాయి. ర్యాంకుల కోసం పెద్ద సంఖ్యలో కూడా వాళ్లకు గంటల తరబడి ప్రత్యేక క్లాసులు తీసుకొని ఈసారి ప్రత్యేకంగా వాళ్ళకు బోధించి ర్యాంకుల కోసం ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కూడా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా రిజల్ట్ ప్రకటించనున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ భవితవ్యం ఎలా ఉంటుందో అనేది కూడా కొంత ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి విద్యార్థులు రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.